ముందుగా కరోనా టైంలో చదలవాడి శ్రీనివాసరావు పేస్టింగ్ బాయ్ నుంచి రిప్రజెంటేటివ్ నుంచి ప్రొడ్యూసరు డిస్ట్రిబ్యూటరు అందరూ ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి 24 క్రాఫ్టుల్లో ఉన్న ప్రతి క్రాఫ్ట్కి పిలిచి ఆయన డబ్బులు ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కళ్ళకి ఈ ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఇబ్బందుల నుంచి బయటపడాలి అని చెప్పేసి ఆయన ఇచ్చేయడం జరిగింది. ఆయన కష్టపడి ఆ వుడ్ని ఆయన స్టార్చ్ బట్టలతో బయటకు వెళ్దాం అనుకున్నా కూడా గబుక్కుని ఆయన వుడ్ది వస్తే వుడ్ది కట్ చేసుకుంటూ ఆ కట్ చేసే వుడ్లో ఆ పౌడర్లోనే ఆయన ఇచ్చేస్తూ ఇది నా బ్రెడ్ అండ్ బటర్ అని చెప్పి ఆ బ్రెడ్ అండ్ బటర్లో వచ్చిన డబ్బుల్ని సేవా కార్యక్రమాలకు చేయాలని చెప్పి కొన్ని కోట్ల రూపాయలు ఆయన ఖర్చు పెట్టి అందరికీ చేశారు. ఆయన తప్పి ఇంకెవరు ఏమి ఎప్పుడు కూడా ఆర్టిస్ట్కి ఏదో ఇబ్బంది అంటే ఉండని చెప్పి నన్ను రామసత్యాన్ని గారిని చెప్పారు. వస్తే కళ్యాణ్ రాత్రి పగలు ల్యాబుల్లో ఉండి తను పరిష్కరిస్తాడు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క ఇక్కడ ఉన్న ప్రతి ఈ ప్యానెల్ వాళ్ళందరూ కూడా ఎప్పుడు సేవ చేసేవాళ్ళే కానీ వేరే కాదు. ఇక కొన్ని విమర్శలు ఏదో చెప్తున్నారు, ఏదో మెడిక్లెయిమ్ ఇవ్వబోతే ప్రసన్న కుమార్ ఏదో అడ్డుకున్నారు అని. తప్పు, అది చాలా తప్పు, చాలా అబద్ధం. మెడిక్లెయిమ్కి కొద్దిమందికే ఇద్దామనే టాపిక్లు వస్తే ఇది కొద్దిమంది కాదండి. మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోయి మీరు ఇక్కడ యాడ్లు డబ్బులు కూడా తీసుకుని వెళ్ళిపోయి మీరు ఒక ప్రైవేట్ కంపెనీలాగా పెట్టుకుని ప్రైవేట్ కంపెనీలాగా మీరందరూ తలొక కారు కొనుక్కుని విలాసవంతంగా బ్రహ్మాండంగా ఉంటూ ఇవాళ ఈవెన్ నామినేషన్లు ఇవ్వడానికి కూడా ఆ విలాసవంతమైన కంపెనీ డబ్బులతోనే వాళ్ళు నామినేషన్లు ఇచ్చారు. వాళ్ళ సొంత డబ్బులు తీయలే. ఇక్కడ మేమందరం మా సొంత డబ్బులతో మా జేబులో డబ్బులతో నామినేషన్లు ఇచ్చామండి. ఇక్కడ చిన్న ప్రొడ్యూసర్లు అని మాట్లాడుతున్నారు, వీళ్ళు చాలా హృదయం ఉన్న ప్రొడ్యూసర్లు. అక్కడ ఏదో పెద్ద ప్రొడ్యూసర్లు అంటున్నారు, అంటే కమర్షియల్ సినిమాలు తీసేవాళ్ళు వాళ్ళు, సృజనాత్మకమైన సినిమాలు తీసేవాళ్ళు వీళ్ళు. ఇలా ఇదిలో ఆ పెద్ద ప్రొడ్యూసర్లకి మనసు పెద్ద కాదు, అదేదో ఆ కంపెనీ నుంచి డబ్బులు తీసుకొచ్చి నామినేషన్లు వేశారంటే చాలు, ఇక వాళ్ళ గురించి అర్థం చేసుకోవచ్చు. ఇక మెడిక్లెయిమ్కి వచ్చేటప్పటికి కౌన్సిల్లో మెడిక్లెయిమ్ దాని గురించి ఏదో లిమిటెడ్ చేద్దామనంటే లిమిటెడ్ కాదు. మీరు వెళ్ళిపోయినా మీరు యాడ్ల డబ్బులు తీసుకుపోయినా మేము చేస్తున్నాం, భవిష్యత్తులో కూడా చేస్తాం అని చెప్పి చేసాం. దానికి కావాల్సిన రికార్డ్స్ పరంగా కూడా మాట్లాడుకుందాం. ఇక ఐకానిక్ టవర్స్ అంటారు, ఐకానిక్ టవర్స్ మరి 2.5 ఏళ్ళ నుంచి ఎందుకు కట్టలేదండి? డెఫినెట్గా గతంలో చూసుకుంటే చదలవాడి శ్రీనివాసరావు జూబ్లీస్ క్లబ్లో మంచి కాక్టైల్ పార్టీ ఇచ్చారు. వాళ్ళకి రవిచంద్ గారు ఆళ్ళ సైడే ఉన్నారు, మోహన్ వడ్లపట్ల గారు ఆయన సైడే ఉన్నారు, పద్మిని గారు ఆళ్ళ సైడే ఉన్నారు, మోహన్ గౌడ్ గారు అందరూ ఉండి చాలా భారీ ఎత్తున కొన్ని కోట్లాది రూపాయలు, ఆ కోట్లాది రూపాయలు ఎలక్షన్ ఖర్చుకు కాకుండా వాళ్ళు కనీసం ఏదైనా చిన్న ప్రొడ్యూసర్లకో ఇంకోళ్ళకో లాభం వచ్చేట్టుగా ఏదైనా చేస్తే బాగుండేది. కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి సరే మీరు ప్రెసిడెంట్ పదవుల్లోకి వచ్చారు, దాంతోపాటు నేను కూడా దాంట్లో ట్రెజరర్గా ఉండా. సో నా పార్ట్ అకౌంటబిలిటీ ట్రెజరర్ చూస్తాం. నా పార్ట్ వరకు గత 15 సంవత్సరాలుగా ఫిల్మ్ ఛాంబరు నష్టాలలో ఉంటే లాభాల్లోకి తీసుకొచ్చాను, అది నా పార్ట్కి నేను సాటిస్ఫై. ఇక అడ్మినిస్ట్రేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంకా ఇది చూసుకుంటే ఈ వర్కర్స్ వేజెస్ మ్యాటర్లో కూడా సింపుల్గా స్మూత్గా సెటిల్ చేసుకోవచ్చు. యాక్చువల్గా వర్కర్స్ ప్రాబ్లం వస్తే వాళ్ళు వెళ్తారు లేబర్ కమిషనర్ గారి దగ్గరికి, అదేదో వెరైటీగా మన లేబర్ కమిషనర్ గారి దగ్గరికి వెళ్ళి సరే ఏం సాధించారు అని అనుకుంటే సరే స్ట్రైకు ఇబ్బందులు ఇది అయ్యి ఏమి జరిగిందో చూసాం. చిన్న సినిమాలు బతకాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా టికెట్ రేట్లు పెంచను అన్న మాటని కూడా మార్పించి చేంజ్ చేసి టికెట్ రేట్లు పెంచిపించారు. ఆ టికెట్ రేట్లు పెరగటం మూలంగా డెఫినెట్గా ఆ ప్రేక్షకుడి దగ్గర అతనుకున్న డబ్బులకి ఆ సినిమా వరకే చూడగలుగుతాడు, కానీ మిగతా సినిమాలు చూడలేడు. చూడకపోవటం మూలంగా చిన్న సినిమాలు చచ్చిపోతాయి. దట్ ఈస్ వన్ టికెట్ రేట్స్. నెక్స్ట్ క్యూబు యుఎఫ్ఓ పిఎక్స్డి, మీ ప్యానెల్లో ఫోటోలు పెద్ద ఫోటోలు ఉండవు, వాళ్ళ కిందే ఉన్నాయి కదండి ఈ క్యూబ్లు యుఎఫ్లు పిఎక్స్డీలు. అది 2 నిమిషాల్లో మేము ఇలా చేసామంటే అయిపోయింది కదా, దీనికి ఎందుకు ఏదో వాగ్దానాలు ఎందుకు, మళ్ళీ ఇదెందుకు, మళ్ళీ కాగితాలు ఎందుకు, ఇది అవసరం లేదు. 1 నిమిషం మేము ఇదిగో ఇది వద్దు అనుకుంటున్నాం, మేము తీసేసాం అని చెప్పండి, అయిపోయింది, ఇష్యూ లేదు. మీరు ఒక పని చేయండి, టికెట్ రేట్లు పెంచమనండి, ఈ క్యూబు ఎఫ్ఓపిఎక్స్డి మేము 0 చేసామని చెప్పండి. చిన్న సినిమాల ప్రొడ్యూసర్లకి థియేటర్లు కూడా మీ కింద లీజులో ఉన్నాయి కదా, ఇస్తామని చెప్పండి. ఇవన్నీ
ఇవన్నీ చెప్పండి, ఇవన్నీ చెయ్యండి, చేసి చూపించండి. చూపించిన రోజున మేమందరం స్వచ్ఛందంగా వాళ్ళకి ఛాంబరు కౌన్సిల్ అప్పచెప్పేయడానికి మేము రెడీ. మాకు కావాల్సింది చిన్న ప్రొడ్యూసర్లకు లాభం చేసేవాళ్ళు, కానీ కేవలం ఏదో మాటలు చేసి శుష్క వాగ్దానాలు. సరే, మొన్న 2.5 ఏళ్ల క్రితం గెలిచి ఏం పీకారో మీకే తెలుసు కదా, మేము చెప్పక్కర్లేదు. సరే, ఇంకా ఇలా కథలు చెప్పేది ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది కదా. వద్దు, కథలొద్దు, ప్రాక్టికాలిటీకి రండి, మీరు చెయ్యండి. అంతేగాని ఊరికనే కథలు లేకపోతే విమర్శలు ఇవన్నీ వద్దు. అందరం చేద్దామని అందరం వీళ్ళు కలిసి ఉండి అందరం చేద్దామని ఇంత కష్టపడి వీళ్ళందరినీ తీసుకెళ్ళి నా మీదే పోటీకి పెట్టారు, నా మీదే పోటీకి వచ్చారు. కానీ ప్రొడ్యూసరు ఎవరు చేసేవాడు ఎవరు చేయనివారు వాళ్ళు నమ్మారు. ఆ రోజున గిల్డ్ వాళ్ళు మాట ఇచ్చారంట. మాట ఇచ్చి మేము మొత్తం మెడిక్లెయిమ్కి గిల్డ్ డబ్బులు తీసుకొచ్చి మెడిక్లెయిమ్ చేస్తాం అని మాట ఇచ్చారు. సరే, మామూలుగా పాపం మాటలు ఇవ్వటం తప్పటం వాళ్ళకి మామూలుగా. మాట అంటే చాలా ఈజీ, సేవ చేయటం అనేది వాళ్ళకి చాలా కష్టం. ఆ సేవ చేసే గుణంతో రండి. అలాగే ఇందాక కళ్యాణ్ గారు చెప్పారు, పద్మాలయ పక్కన స్థలం ఉంది, రేవంత్ రెడ్డి గారికి చెప్పండి. చెప్తే ఈ పాటికి అసలు అది అక్కడ కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ అయ్యేది కదా. ఏంటిగా ఈ ఐకానిక్ బిల్డింగ్ ఇప్పుడే గుర్తుకొస్తుంది. ఎలక్షన్ టైంలోనే ఐకానిక్ బిల్డింగ్ గుర్తుకొస్తుంది, ఎలక్షన్ టైంలోనే క్యూబ్ యూఎఫ్ఓ పిహెచ్డీలు గుర్తుకొస్తాయి, ఎలక్షన్ టైంలోనే చిన్న ప్రొడ్యూసర్లు థియేటర్లు గుర్తుకొస్తాయి. ఎలక్షన్ టైంలో ఇప్పుడు 5 షోల్లో మిడిల్ ఆఫ్ ది షో కంపల్సరీ చిన్న సినిమా అనుకున్నాం. ఏం చేసాం? మా రామానాయుడు గారు కూడా, నేను చిన్న సినిమాలతో పైకి ఎదిగానయ్యా, నా చిన్న సినిమాలే బతకాలయ్యా, చిన్న సినిమాల్లో ఉంటేనే నేను బతకగలుగుతానయ్యా అని చెప్పి ఆయన మనకు సచిన్ థియేటర్లో నా సినిమాని 2 షోలు వేశారయ్యా అని ఆయన బాధపడ్డారే, ఆయన బాధ పెట్టారే. తర్వాత దాసరి నారాయణరావు ఎప్పుడు టికెట్ రేట్లు పెంచడానికి ఎప్పుడు వ్యతిరేకంగా ఉండే మనిషిని ఇవాళ అన్ని టికెట్ రేట్లు పెంచేశారే. ఇండస్ట్రీని ఇంత సర్వనాశనం చేస్తూ ఆ దాసరి గారు, ఆ రామానాయుడు గారు వాళ్ళు పైనుంచి ఎంత బాధపడుతున్నారో అందరూ తెలుసుకునేట్టుగానే ఉంది. కాబట్టి దయచేసి ఇప్పటికైనా మీరు మారి, మీ కింద క్యూబ్ ఎఫ్ఓలు మేము 0 చేసేస్తున్నాం, మీకున్న థియేటర్లో మేము చిన్న సినిమాలు వేసేస్తున్నాం, మీకున్నవి ఏదైతే ఉన్నాయో అవి మేము చేస్తున్నామని చెప్పండి. ఈ నిమిషం మేము మానేసాం. వెరీ క్లియర్, దీంట్లో డౌట్ అక్కర్లేదు, ఎవరికి ఇక్కడ పదవులు అక్కర్లేదు, ఏం అక్కర్లేదు. సేవ మీరు చేస్తారంటే మేము రెడీ. ఓకే, ఇప్పుడు ఏమన్నా ప్రశ్న? ఇప్పుడు అదే మీ ప్రశ్నకు నాది ఒకటే సమాధానం. చిన్న ప్రొడ్యూసర్స్కి టికెట్ రేట్లు పెంచాం, క్యూబీఎఫ్ఓ పిహెచ్డి 0 చేసేస్తాం. మేము చిన్న సినిమాలకు థియేటర్లు ఇస్తాం. చిన్న సినిమాలకు గతంలో సబ్సిడీ ఉండేది, వీళ్ళే సబ్సిడీ తీపిచ్చేశారు. ఇలాంటివన్నీ చేశారు కదా. ఇవాళ చిన్న సినిమాకి నిర్మాతలకి అందరికీ, నిర్మాత బాగుండాలా, పంపిణీదారుడు బాగుండాలా, థియేటర్ బాగుండాలా, ఇండస్ట్రీ బాగుండాలి. ఈ బాగుండటానికి మీ చేతిలో ఉన్న దానిలో మీరు నిమిషంలో చేసేయండి. మేము డ్రాప్ అయిపోతున్నామని ఏదైతే చెప్పానో అది ఐక్యంగా చెప్పినట్టే మీ దానికి సమాధానం. అంటే బేసికల్లీ ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ ఇదంతా మొత్తం 48 మంది లోపలికి ఈసీ మెంబర్లు వెళ్తారు. ఈసీ మెంబర్లు వెళ్ళిన తర్వాత 25 ఓట్లు ఎవరికి వస్తే వాళ్ళు ఆఫీస్ బ్యారర్స్ అవుతారు. దట్ ఈస్ వెరీ క్లియర్. సో అది పరిస్థితి. ప్రతి ఎలక్షన్ నేను ఒక 4-5 ఎలక్షన్లు చాలా దగ్గర నుంచి వస్తుంది. ప్రతిసారి ప్రతి వర్గం అలానే చెప్తుంది. కానీ ఏ వర్గం కూడా వాళ్ళు గెలిచారు, మేము ఓడాము, 6 నెలల్లో మీరు చేయకపోతే మీరు ఇవి చేయాలని గవర్నమెంట్కి రిప్రజెంటేషన్ కానీ మీరు అందరూ యూనిటీగా ఒక డిస్కషన్ పెట్టడం కానీ ఇంతవరకు ఎప్పుడైనా జరిగిందా? జరిగింది. ఎప్పుడు కూడా ప్రతిసారి గవర్నమెంట్కి ఇప్పుడు మీరు చూసుకోండి. ఈవెన్ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు కూడా 5th షో మిడిల్ ఆఫ్ ది షో చిన్న సినిమాలకు ఇస్తాము, చిన్న సినిమాలు బతికిస్తాము, ఇవన్నీ కూడా చెప్పటం అంటే మన రిప్రజెంటేషన్ నుంచి అది జరిగిందండి. అది వెరీ క్లియర్. కాకపోతే ఇదే చెప్తున్నా కదా, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా మేము టికెట్ రేట్లు పెంచము అని అంటే దాన్నే చేంజ్ చేపించి టికెట్ రేట్లు పెంచిపించగలిగిన పరిస్థితులు వాళ్ళు చేసి ఇండస్ట్రీని నాశనం చేసే పరిస్థితులు వాళ్ళు ఉండటం మూలంగా కొన్ని జరిగినాయి. మొన్న కూడా మీరు అబ్జర్వ్ చేసుకుంటే కార్మికులు దానప్పుడు వితిన్ అవర్స్లో కార్మికులు విత్డ్రా అవ్వకపోతే కార్మికుల మీద కొంచెం యాక్షన్ తీసుకునే పరిస్థితి ఏదో వచ్చింది.
దాని తర్వాత అసలు వాట్ ఈజ్ వాట్ అనేది గవర్నమెంట్కి కూడా అర్థమయ్యి గవర్నమెంట్ దాని తర్వాత రేవంత్ రెడ్డి గారి సన్మానంలో కూడా రేవంత్ రెడ్డి గారు ఏమేమి మాట్లాడారు ఏంటి అనేది క్లారిటీ వచ్చింది. అంటే ముందు ఒక రిప్రజెంటేషన్లో ఒక రాంగ్ గైడెన్స్లో వెళ్ళింది, తర్వాత ఇంకోటి వెళ్ళింది. సో అట్టా కొంత ఆ రిప్రజెంటేషన్ టైం తీసుకుని ఒక రైట్ వేలో రావడానికి అందరూ ఉంటారండి. ఇంకోటి ఏంటంటే చదలవాడి శ్రీనివాసరావు గారు ఇండస్ట్రీలో ఎక్కడ ఏ సమస్య ఇచ్చాను మీకు ఇందాక చెప్పా కదా, కొన్ని కోట్ల రూపాయలు ఆయన చిత్రపురిది ఆక్షన్ 3 సార్లు ఆక్షన్కి వచ్చి చిత్రపురిలో ఉన్న 4650 ఒక్క ఇల్లు లేకుండా మొత్తం ప్రొక్లైనర్తో ఎవరో ఆక్షన్ కొనేసుకుంటే ప్రొక్లైనర్తో కూల్చేసి అందరూ వస్తుందని చెప్పి ఆయన డబ్బులు సాయం చేయడం జరిగింది. ఆయనకి వేరే లాభాపేక్ష ఏం లేదు. ప్లస్ ఆయన చిత్రపురి